నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఒక విచిత్ర పరిస్థితి. ఇద్దరికి గెలుపు సర్టిఫికెట్స్ ఇచ్చారు. తెలంగాణలో పల్లెపోరు ముగిసి నేడు సర్పంచులుగా గెలుపొందిన వారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో కూడా 564 మండలాల్లో గల 12,728 పంచాయతీలు 1,12,242 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. కాగా ఈ రోజు అంటే డిసెంబర్ 22, 2025 సోమవారం నాడు నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ పదవి బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ముందుగా వార్డు సభ్యులు, ఆ తర్వాత సర్పంచ్, ఉప సర్పంచులు పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ పంచాయతీలో మాత్రం ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా అధికారులు ధృవీకరణ పత్రాలు జారీ చేయటం కలకలం రేపుతోంది. ముందు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించి ఆమెకు గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. అయితే కేవలం అరగంట గడిచిన తర్వాత ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుజాత 1 ఓటు తేడాతో గెలిచినట్లు మళ్లీ ప్రకటించారు. ఆమెకు కూడా ధృవీకరణ పత్రం అందజేయటం గందరగోళానికి దారితీసింది. దీంతో ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తమ బంధువులు, అనుచరుల్ని కూడా ఆహ్వానించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాణ స్వీకారానికి ఇద్దరు అభ్యర్థులు రావడంతో అధికారులు షాక్ అయ్యారు. దీంతో ఎవరు నిజమైన సర్పంచ్ అన్నది తెలియక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఒకే గ్రామంలో ఇద్దరు సర్పంచులకు గెలుపు సర్టిఫికెట్స్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నలైతే లేవనెత్తుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి పొరపాటు జరిగిందా లేక లెక్కల్లో తేడా ఉందా అన్న అంశంపై ఉన్నత అధికారుల విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.